Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film రఘు తాత. 2 hours 8 minutes రన్ టైంతో జీ5లో నైట్ ఈ మూవీ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో యాక్చువల్గా ఈ మూవీ అనేది 2 months 1 month బ్యాక్ అయితే థియేటర్స్లోని మన తెలుగులోని రిలీజ్ అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అయితే మన తెలుగులోని రిలీజ్ చేయకుండా మిగతా లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే వన్ టైం వాచ్ మూవీ అనిపించింది. లాస్ట్ 10 minutes కొంచెం పర్వాలేదు అనిపించింది. అలాగే కీర్తి సురేష్ గారు ఇందులోని ఒక రైటర్, అలాగే ఒక బ్యాంక్ ఎంప్లాయీ కూడా. సో తను రైటర్ అని ఎవరికీ తెలియదు. సో తెలియకుండానైతే నవల్స్ అనేవి రాస్తూ ఉంటుంది. ఇంకా కంప్లీట్ స్టోరీ అనుకుంటే రఘు తాత చివరి కోరిక ఏటి, అలాగే మన హీరోయిన్ అయిన కాయల్ పాండ్యన్ అలియాస్ కీర్తి సురేష్ గారికి అసలు హిందీ లాంగ్వేజ్ అంటే అసలు ఎందుకు ఇష్టం లేదు, కానీ మళ్ళీ హిందీ ఎగ్జామే ఎందుకు రాద్దాం అనుకున్నారు. లాస్ట్కి రవీంద్ర విజయ్కి అలాగే కీర్తి సురేష్ గారికి లాస్ట్కి పెళ్ళి అవుతుందా లేదా ఇదంతా తెలియాలంటే జీ5లో వచ్చిన రఘు తాత మూవీ అయితే మీరు కన్ఫర్మ్గా అయితే చూడాల్సిందే. పెద్దగా ఏం అనిపించలేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం క్లమ్సీగా ఉంటుంది. ఏం జరుగుతుంది ఏటో కూడా అసలు అర్థం కాదు. ఏదో అయ్యేటప్పటికే మొత్తం సినిమా అంటే అయితే అయిపోయింది. జస్ట్ నాకేం అనిపించలేదు. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.